లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అటు బాలీవుడ్ లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియాలో తమ జీవిత భాగస్వామిని కనుక మన స్టార్స్ అన్ఫాలో చేసినా, వారి ఫోటోలు తొలగించినా విడాకులు తీసుకుంటున్నారు అని హింట్ ఇచ్చేసినట్లే. చాలా వరకు ఇవి నిజాలు కూడా అయ్యాయి. కారణాలు ఏమైనా సరే సెలబ్రిటీస్ కపుల్స్ విడాకుల పాట పడుతుండడం సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నా, సామాన్యులు విడాకులు తీసుకున్నా ఒక విషయంలో మాత్రం అందరూ ఒకే పద్ధతిని అనుసరించాలి. ఏ విషయంలో అనుకుంటున్నారా? అదేనండి, భరణం విషయంలో. భర్త కనుక భార్య నుండి విడాకులు కోరితే భరణం కింద పెద్ద మొత్తంలో డబ్బు, స్థిరాస్తుల్లో వాటా ఇవ్వాల్సిందే. ఇది న్యాయస్థానం జారీ చేసిన రూల్. అయితే అది ఎంతవరకు చెల్లించాలి? కోట్లాది రూపాయల సంపద, కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ నుండి విడాకులు తీసుకునే భార్యలకి భరణం కింద ఎంత ఇస్తున్నారు అంటూ ఇప్పుడు చర్చ మొదలైంది. స్టార్ హీరోలు సైతం తమ మనస్తత్వానికి పడని జీవిత భాగస్వాములను కోట్లు కుమ్మరించి మరీ వదిలించుకోవడానికి రెడీ అవుతున్న సందర్భాలు ఎన్నో గతంలో చూసాం. దీంతో సెలబ్రిటీ డివోర్స్ లో భరణం అనేది చర్చనీయాంశంగా మారింది. సరే, ఇక లేట్ చేయకుండా ఇప్పటి వరకు విడాకులు తీసుకుంటున్న హీరోలు లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ భార్యలకు ఎంతవరకు భరణం చెల్లించారు అనే విషయంపై ఒక లుక్ వేద్దాం రండి. అక్కినేని నాగ చైతన్య, సమంత ఏమాయ చేసావే సినిమాకు గాను మొదటిసారి కలుసుకున్న ఈ జంట ఆ సినిమాలో చాలా రొమాంటిక్ గా నటించారు. ఆ తర్వాత మనం సినిమా టైంకి బాగా క్లోజ్ అయ్యారు. అది ప్రేమ అని తెలుసుకుని తమ ఇంట్లో పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకోగా 2021లో మనస్పర్ధల కారణంగా విడిపోయారు. భరణం కింద సమంత ఏం ఆశించలేదని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. కానీ సమంత, నాగ చైతన్య కలిసి ఉన్న ఫ్లాట్ ను పూర్తిగా సమంత పేరు మీద రాసేయడం జరిగింది అని టాక్ కూడా వినిపించింది. అలాగే జూబ్లీ హిల్స్ లో ఒక ఫ్లాట్ కూడా సమంతకి భరణంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దానికి బదులు లిక్విడ్ క్యాష్ ను సమంత తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ డబ్బుతోనే సమంత ముంబైలో ఇల్లు కొనుక్కొని అక్కడే ఎక్కువగా ఉంటున్నట్లు చాలా మంది అంటున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, విడాకుల వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో ఎప్పుడు హాట్ టాపిక్కే. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. తన మొదటి భార్య నందినికి 5 కోట్లు, రెండో భార్య రేణు దేశాయికి మిగిలిన తన ఆస్తిని భరణంగా ఇచ్చినట్లు తెలిపారు. రేణు దేశాయికి 30 కోట్ల వరకు పవన్ భరణం ఇచ్చినట్లు టాక్ నడిచింది. హృతిక్ రోషన్. ఇక భారతీయ చిత్ర పరిశ్రమలో మిగిలిన ఇండస్ట్రీల విషయానికి వస్తే హృతిక్ రోషన్ తన భార్య సుహానే ఖాన్ కు 300 కోట్ల భరణం చెల్లించినట్లు బాలీవుడ్ టాక్. అమీర్ ఖాన్ తన భార్య రీనా దత్తాకు 10 కోట్ల భరణం చెల్లించినట్లు అప్పట్లో టాక్ నడిచింది. ప్రభుదేవ. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలువబడే ప్రభుదేవ తన మొదటి భార్య రమాలతకు 25 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లను భరణంగా చెల్లించినట్లు అప్పట్లో టాక్ నడిచింది. ధనుష్ తన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ కి ధనుష్ 100 కోట్ల విలువ గల ఫ్లాట్ ను భరణంగా ఇచ్చినట్లు కాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక మంచు మనోజ్. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ సైతం తన మొదటి భార్య ప్రణతి రెడ్డికి 40 కోట్ల వరకు ప్రాపర్టీని భరణంగా చెల్లించినట్లు తెలుస్తోంది.